హాయ్ అండి అందరికీను. సో గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ హోలీ అండి. సో మీరందరూ కూడా జరుపుకున్నారండి హోలీ? నాకైతే ఇవాళ ఆఫీస్ సెలవు. సో ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు కొంచెం లేట్గా లేచాను. స్నానం చేసుకొని దీపం ఇవి పెట్టుకొని కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఒక నిమిషం అలా కూర్చొని వెయిట్ చేశానండి. అలా చూసుకున్నాను ఒక నిమిషం అలా బయట ఏదోని గ్యాలరీలో కూర్చొని. ఆ తర్వాత ఎదుగో వంటగదిలోకి వచ్చాను, కిచెన్లోకి వచ్చి ఇంకా వంట మొదలుపెట్టాను. యాక్చువల్గా నాకు యూట్యూబ్లోని ఎలా చేయాలో పెద్దగా తెలీదు. అలా కొన్ని వీడియోస్ ఇవన్నీ చూసి ఒక చిన్న ట్రయల్గా నేను ఇదిగోటండి వాయిస్ నాది పెట్టి నేను చేస్తున్నాను. సో ప్లీజ్ అండి, నాకు అందరూ కూడా సపోర్ట్ చెయ్యండి. సో ఏదో చేద్దామని ఒక చిన్న ట్రై. సో అదనమాట చేస్తున్నాను. ఇవాళ నాకు సండే లాగే అనిపించిందండి అసలు. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుని. సో మీరందరూ ఏం చేశారండి ఈ రోజుని? సెలవు రోజు కదా. హౌస్ వైఫ్కి అయితే రోజు పనులు ఏదో ఒకటి ఉంటాయండి. అనుకుంటా హౌస్ వైఫ్ చాలా రెస్ట్గా ఉండారని, కానీ అలాగేం ఉండదండి. ఎందుకంటే హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి. సో వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ అండి. నౌవేడేస్ హౌస్ వైఫ్లు కూడా ఇంట్లోని ఖాళీగా కూర్చోవటం లేదు. ఇంట్లోని అన్ని పనులు చేసుకొని చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్కి హెల్ప్గా ఏదో ఒకటి చేస్తున్నారండి. నిజంగా చాలా గ్రేట్ అండి నౌవేడేస్ లేడీస్. ఆల్ ఇన్ వన్ అండి. నన్ను అడిగితే లేడీస్ అందరూ కూడా ఆల్ ఇన్ వన్ అండి. చాలా చక్కగా ఇంట్లో పని చేస్తారు, అలాగే బయట పనులు కూడా అన్నీ చక్క పెట్టుకుంటున్నారు. చాలా ఇంప్రూవ్ అయ్యారండి లేడీస్ చెప్పాలి అంటేను. నేను కూడా మా కాలేజీలోని మా స్టూడెంట్స్కి స్పెషలీగా ఫీమేల్ అంటే అమ్మాయిలకి నేను అది చెప్తూ ఉంటానండి. చాలా ధైర్యంగా ఉండాలి, చాలా చక్కగా ప్రతిదీ కూడా సెల్ఫ్ డిపెండ్గా మనం ఉండాలి, ప్రతి దానికి మనం సెన్సిటివ్గా తీసుకోకూడదు అని నేను చెప్తూ ఉంటానండి ఆడపిల్లలందరికీ. ఎందుకంటే నౌవేడేస్ ఎలా అయిపోతున్నదంటే పిల్లలందరూ చదువుకోవడం అయితే చదువుకుంటున్నారండి, కానీ ధైర్యాన్ని కోల్పోతున్నారు. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండడమే కాదండి, సపోర్టివ్ కూడా ఉండాలి. పేరెంట్స్కి సపోర్ట్గా నిలబడాలి ఆడపిల్లలు. అలాగే పేరెంట్స్ కూడా ఆడపిల్లలకి చాలా సపోర్ట్గా ఉండాలండి. మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను నేనున్నానమ్మా నీకు తల్లి అని చెప్పి అనాలి. అంతే కదండి. మన పిల్లలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ప్రతి దాంట్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తే వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉంటారండి. అంతే కదండి. చూస్తున్నామండి చాలామంది వాళ్ళు రేపు పాపం ఆడపిల్లలు ఆఫ్టర్ మ్యారేజ్ ఎటు చెప్పుకోలేక సూసైడ్ కమిట్ చేసుకొని అలాంటివన్నీ చేస్తున్నారు. సో పిల్లలు చాలా ప్రెషియస్ అండి. మగపిల్లలు ఆడపిల్లలు ఒకటే అన్నప్పటికీ కూడా మన సమాజంలోని ఆడవాళ్ళకి కొంచెం తక్కువగానే చూసేటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఎలా మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు ఈ విషయంలో. ఆడవాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆడవాళ్ళు అడగతొక్కబడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. మనం చూస్తున్నామండి సొసైటీలోని ఆడపిల్లల్ని మనం కాపాడాలి అని కాదు, తన్ని తాను ఎలా కాపాడుకోవాలో అన్నది మనం నేర్పించుకోవాలండి పిల్లలకి.
ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా చదివించితే కాదండి, వాళ్ళల్లో ధైర్యాన్ని పెంచడానికి ఒక తల్లి, ఒక తండ్రి, అన్నదమ్ముడు నేర్పించాలండి. నీకు ఎలాంటి ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము ఉన్నామమ్మా నీకు అన్న నాడండి ఆడపిల్లలందరూ కూడా చాలా ధైర్యంగా బతుకుతారు. మనం ఎంత డబ్బులు ఇచ్చేమని కాదండి, ఆడపిల్లలకి ఎంత ధైర్యాన్ని ఇచ్చేమో. ధైర్యం ఇస్తే ఇంకా ఆడపిల్లల్లో నా సూసైడ్ టెండెన్సీ అన్నది పోతుందండి. సో మన ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేమో అది కాదండి, ఎంతవరకు వాళ్ళకి మనము అంటే ఆత్మధైర్యాన్ని ఇచ్చేమన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమో నాకు అలా అనిపిస్తున్నది, నేను చెప్పాను. మా పేరెంట్స్ నాకు అలాగే చాలా సపోర్ట్గానండి. నా పిల్లలు నాకు చాలా సపోర్ట్ అండి. నాకు నా కొడుకు కానీ నా కూతురు కానీ నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. వాళ్ళు సపోర్ట్ అండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం నేర్చుకోవాలి. అలాగే ఆడపిల్లలకి మాత్రం మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగానే పెంచుతారండి, కానీ కొన్ని చోట్ల మాత్రం అంటే అంటారనమాట, మీకు మేము ఉండాలి, మేము ఉంటే కానీ మీరేమీ చెయ్యలేరు. దయచేసి అలాగా ఏ పేరెంట్స్ కూడా అలా చెప్పకండి పిల్లలకి. అంటే మీకు మేము ఉంటేనే మీరు అన్నీ చెయ్యగలరు అన్న మాట చాలా తప్పండి. అది మేము లేకపోయినా మీరు అన్నీ చేసుకోగలుస్తారు అన్న ధైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని పెంచండి ఆడపిల్లల్లో స్పెషల్గా. అప్పుడు వాళ్ళు సూసైడ్ టెండెన్సీ అన్నది వాళ్ళల్లో ఉండదు. అంటే నేటి సమాజంలో ఎలా అయిపోయింది అంటే భయపడిపోతున్నారు అందరూ. మనకి అంటే పోలీసులు కూడా ఉన్నారండి, చాలా హెల్ప్ చేస్తారు. పూర్వకాలంలో పోలీస్ స్టేషన్స్ ఇవి అంటే కొంచెం భయం పడేవారు. అలాంటివి మనం కొన్ని సన్నివేశాల్లో మనం చూసాం. నౌవేడేస్ చాలా సపోర్ట్గా ఉంటున్నారండి ఆడపిల్లకి. ఇన్ని రకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయండి. ఆడపిల్లకి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే పోలీసులు కూడా చాలా సపోర్టివ్గా, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారండి. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి చాలా సపోర్టివ్గా ఉండండి. నేను కూడా నా పిల్ల విషయంలో అలాగే నేను ఉంటున్నానండి. సో అదనమాట, ఏదో ఒక టాపిక్తో మాట్లాడాను నేను, మామూలుగా చెప్పానండి ఇవన్నీను. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా మీరు నేను యూట్యూబ్ ఛానల్లోని ఏంటేం చేయాలో నాకు కొంచెం చెప్పండి. అందరూ కూడాను నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్. అంటే ఎలా చేస్తున్నాను నేను అన్నది నాకు తెలియటం లేదు, కానీ కొంచెం నాకు సపోర్ట్గా మీరు కామెంట్స్ పెట్టండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా ఏదైనా చెయ్యగలను. నేను హిందీ లెక్చరర్గా నేను చేస్తున్నానండి. నా తాలూకా ఇంట్రొడక్షన్ ఏంటి అంటే, నేను హిందీ లెక్చరర్గా డిగ్రీ కాలేజీలో చేస్తున్నానండి నేను. సో నేను ప్రతి ఆడపిల్లలకి నేను అలాగేనండి ధైర్యాన్ని చెప్తాను. అంటే మోరల్ వాల్యూస్ తలకి స్టోరీస్ కూడా చెప్తూ ఉంటానండి. అలాగే ఇప్పుడు నా ఛానల్లో నేను ఓన్లీ కుకింగే కాదండి, నేను హిందీ క్లాసెస్ కూడా చెప్తున్నానండి నేను. సో మీరు నాకు అంటే మీకు ఏ క్లాసెస్కి మీకు చెప్పాలి అన్నది కూడా మీరు నాకు కామెంట్స్లో మీరు చెప్తే నేను ఆ క్లాసెస్ తప్పకుండా నేను చెప్తాను. హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్ అండి, మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. అంటే హిందీ అనేది రావడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంగ్లీష్ ఒకటే వస్తే సరిపోదండి, హిందీ కూడా రావాలండి పిల్లలకి. సో హిందీ నేర్చుకుంటే బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే నాది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే దాంట్లో నేను హిందీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఆన్లైన్లోని. సో మీకు ఏ క్లాసెస్వి కావాలో అంటే కేజీ టు పీజీ అండి, మీకు ఏ క్లాసెస్వి కావాలన్నా మీకు అసలు అంటే హిందీలో మీకు ఏంటి కావాలి అన్నది చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తానండి తప్పకుండానండి. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. అసలు టీచింగ్
నాది 29 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి నాది టీచింగ్లోని. సో నాకు పిల్లలందరికీ కూడా టీచింగ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యే లెవెల్లో నేను చెప్పాలి అనే ఈ రోజుకి కూడా నేను చాలా బాగా చెప్తాను అని మా స్టూడెంట్స్ నాకు చెప్తూ ఉంటారు. మేడం మీరు చెప్తేనే మాకు అర్థమైపోతుంది, సో మాకు చాలా బాగా అర్థమవుతుంది, మీరు చెప్పిగానే మేము రాసిగలుస్తున్నాం అని. నాలో ధైర్యాన్ని ఇచ్చేది కూడా నా స్టూడెంట్స్కేనండి యాక్చువల్గాను. అంతే కదండి, మేము ఎలా చెప్తున్నా ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను చాలా బాగానే చేస్తున్నాను అని. కానీ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎస్ మన విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏదైతే కన్వే చేయాలని స్టూడెంట్స్కి అనుకుంటున్నామో అది వాళ్ళ వరకు రీచ్ అవుతున్నది అన్న హ్యాపీ అయితే నాకు చాలా ఉంటుందండి. 100% అండి చెప్తున్నాను. టీచింగ్ ఫీల్డ్ మాత్రం చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఒక పిల్లలకి సబ్జెక్ట్ని మనం ఇవ్వగలుస్తున్నాము, దానివల్ల వాళ్ళు కూడా ఏదో నేర్చుకోగలుస్తున్నారు అన్నది మనకి అనిపిస్తూ ఉంటుంది. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నాకు కామెంట్స్లో ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి మీకు ఏ క్లాసెస్వి కావాలి. నేను తప్పకుండా ఆ క్లాసెస్వి మీకు చెప్తాను. మీ పిల్లలకి మీరు నా వీడియో అంటే నా టీచింగ్ వీడియో అన్నది చూపించి మీరు అలా కూడా మీరు వాళ్ళకి నేర్పించుకోవచ్చునండి. సో మీలో కూడా ఆడవాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే హిందీ ఆల్ఫాబెట్స్ నుంచి కూడా నేను చెప్తానండి. తప్పకుండానండి. హౌస్ వైఫ్ ఉన్నాం కదా నేర్చుకోలేమని అనుకోకండి. ఎప్పుడు కూడా మనం లెర్నర్సేనండి. లైఫ్లో ఎప్పుడు కూడా మనం లెర్నర్సేను. సో నేర్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. సో నా కుకింగ్ కూడా ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్. సో ఎగ్ కర్రీ ఇవాళ చేశానండి. నేను తినాలనిపించింది చాలా. ఆఫ్టర్ 1 month తర్వాత నేను చేసుకుంటున్నానండి ఈ కర్రీ. వాళ్ళ టైం కూడా చాలా దొరికింది. సో అందుకే నేను చేశాను. ఎలా చేశానో కూడా నాకు కామెంట్ చేయండి. సో మీ ఎవరికైనా హిందీ ఏ క్లాసెస్వి కావాలో చెప్తే తప్పకుండా నేను చెప్తాను. ఓకేనా అండి. వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరు నాకు మెసేజ్ చేయవచ్చును అంటే కామెంట్ చేయవచ్చును. ఓకేనా అండి. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి ఈ రోజుని. ఇలా మాట్లాడితే ఇవాళ వీడియో చేశాను. ఫస్ట్ టైం నా ట్రయల్ అండి ఇది. సో చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. సో బాయ్ అందరికీ.